ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. హోప్ మీరు కూడా చాలా సూపర్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు ఒక సూపర్ స్పెషల్ డే, అదేనండి చిల్డ్రన్స్ డే గురించి చెప్పబోతున్నాను. చిల్డ్రన్స్ డే అనగానే మీకు కూడా మీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయి కదా? అవునండి, చిల్డ్రన్స్ డే అంటేనే చైల్డ్హుడ్, ఇంకా ప్రతి చైల్డ్ లో ఉండే ఇమ్మెన్స్ పొటెన్షియల్ ని సెలబ్రేట్ చేయడం అన్నమాట. కానీ మనం చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అని మీరు ఎప్పుడైనా వండర్ అయ్యారా? చిల్డ్రన్స్ డే నుంచి పిల్లలు ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. మన ఇండియాలో అయితే చిల్డ్రన్స్ డే కి ఒక గ్రేట్ ఇంపార్టెన్సే ఉంది. ఎలాగో ఒకసారి టైం ని రివైండ్ చేసి చూద్దాం. ఈ స్టోరీ మన దేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి స్టార్ట్ అయింది. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు మన దేశానికి ఒక ట్రూ స్ట్రెంగ్త్ అని ఆయన నమ్మేవారు. నేటి పిల్లలే రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు, మరి వారిని పెంచే విధానమే దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని నెహ్రూ గారు అనేవారు. పేరెంటింగ్ వల్ల లాభం ఏంటి అనుకునే వారికి ఈ లైన్స్ లోనే ఆన్సర్ దాగి ఉంది. మంచి పేరెంటింగ్ వల్ల పిల్లల ఫ్యూచర్ మాత్రమే కాకుండా మన కంట్రీ యొక్క ఫ్యూచర్ కూడా బాగుంటుంది. నవంబర్ 14, 1889 లో నెహ్రూజీ జన్మించారు. మన దేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మన దేశం కోసం టైర్లెస్లీ పనిచేశారు. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా టైం తీసి పిల్లలతో స్పెండ్ చేసేవారు. అందుకే పిల్లలు ప్రేమగా నెహ్రూ గారిని చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అంత బిజీగా ఉన్న దేశ ప్రధానియే స్వయంగా టైం తీసి పిల్లలతో టైం స్పెండ్ చేసేవారంటే ఇది ఎంత ఇంపార్టెంటో మనం యాజ్ ఎ పేరెంట్ గా అర్థం చేసుకోవాలి. సో మీరు కూడా మీ పిల్లలతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయండి. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ని మన చాచా నెహ్రూ గారు మనకి ఎప్పుడూ అందించారు. 1964 లో నెహ్రూ గారు మరణించిన తర్వాత పిల్లల పట్ల ఆయన ఎఫెక్షన్ ని హానర్ చేస్తూ పిల్లల మైండ్ ని నర్చర్ చేయడం ఇంపార్టెంట్ అనే అంశాన్ని రివైండ్ చేయడానికి ఈ 14th నవంబర్ నెహ్రూ గారి బర్త్డే రోజు అఫీషియల్ గా చిల్డ్రన్స్ డే ని డిక్లేర్ చేశారు. చిల్డ్రన్స్ డే ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? స్కూల్స్ అండ్ కమ్యూనిటీస్ లో స్పెషల్ ఈవెంట్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్, గేమ్స్, కాంపిటీషన్స్ ఇంకా ఫన్ యాక్టివిటీస్ ద్వారా చైల్డ్హుడ్ స్పిరిట్ ని అప్రిషియేట్ చేస్తారు. మన పిల్లలు చిల్డ్రన్స్ డే నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అంటే, నంబర్ 1, ది పవర్ ఆఫ్ డ్రీమ్స్. మీ పిల్లలకి ఇది కంపల్సరీ చెప్పండి. ఏ డ్రీమ్ కూడా చిన్నది కాదు, అలాగే పెద్దదని కూడా ఉండదు. ఇన్ఫాక్ట్ పండిత్ నెహ్రూ గారు ఏం బిలీవ్ చేశారనంటే, ప్రతి చైల్డ్ కి డ్రీమ్ చేసి గోల్స్ ని అచీవ్ చేసే హక్కు ఉందని. సో పిల్లలకి హార్ట్ఫుల్ గా డ్రీమ్స్ అచీవ్ చేయడానికి హార్డ్ వర్క్ చేయమని ఈ చిల్డ్రన్స్ డే చెప్పండి. నంబర్ 2, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఒక ట్రెషర్ లాంటిది. దీన్ని మన నుంచి ఎవ్వరు వేరు చేయలేరని పిల్లలు నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ రోజు స్కూల్స్ లో క్విజెస్ అని, ఎస్ఏ కాంపిటీషన్ లాంటివి కండక్ట్ చేస్తారు. గెలిచిన వారికి ప్రైజెస్ కూడా ఇస్తారు. కాబట్టి పిల్లల్లో ఎడ్యుకేషన్ పట్ల ఒక కాన్ఫిడెన్స్, ఇంకా రెస్పెక్ట్ అండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. నంబర్ 3, రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ ఆల్. చిల్డ్రన్స్ డే అంటే జస్ట్ గేమ్స్ అండ్ ఫన్ మాత్రమే కాదు. క్లాస్మేట్స్, పేరెంట్స్, టీచర్స్ ఇలా ప్రతి ఒక్కరిని లవ్, రెస్పెక్ట్ అండ్ కైండ్నెస్ తో ట్రీట్ చేయాలని ఈ డే పిల్లలకి రిమైండ్ చేస్తుంది. ర్యాప్ అప్ చేసే ముందు ఒక ఫన్ ఐడియాని షేర్ చేయనా? ఈ రోజు ఒక టైం క్యాప్సూల్ ని క్రియేట్ చేద్దామా? ఈ చిల్డ్రన్స్ డే పిల్లలు వారి ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని ఒక సెల్ఫ్ లెటర్ ని రాయమనండి. ఒకవేళ మీ పిల్లలు చిన్నవాళ్ళైతే వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ ని డ్రా చేయమనండి. నౌ ఈ లెటర్స్ ని ప్యాక్ చేసి ఒక చోట సేఫ్ గా పెట్టేయండి. కొన్ని ఇయర్స్ తర్వాత వీటిని మీరు రీడిస్కవర్ చేసినప్పుడు ఆ జాయ్ ఎంత బాగుంటుందో కదా. సో ఆ మూమెంట్ ని ఈ రోజే క్రియేట్ చేసుకోండి. చిల్డ్రన్స్ డే అంటే ప్రతి ఒక్క చైల్డ్ స్పెషల్ అని, ఒక బ్రైట్ ఫ్యూచర్ ని డిజర్వ్ చేస్తారని మనకొక రిమైండర్ లాంటిది. ఐ హోప్ ఈ వీడియో ఇంకా నా ఎఫర్ట్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వండర్ఫుల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్నప్పటి చిల్డ్రన్స్ డే మెమరీస్ని కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.